టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయిందండి. ఇది అతి చిన్న లగ్జరీ కార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న కార్ అయినా సరే ఫీచర్స్ భలే ఇంట్రెస్టింగ్గా ఇచ్చారు. ఈ టాటా సియరాలో ఇచ్చినట్టు టాటా సియరాలో 3 స్క్రీన్లు ఇస్తే వీరు ఇప్పుడు ఇందులో 2 స్క్రీన్లు ఇచ్చారు. కానీ అందులో చిన్న ట్విస్ట్ ఉంది, అదేంటో కూడా మీకు చెప్తాను. అండ్ లగ్జరీ కార్స్లో మాత్రమే దొరికే ఒక ఫీచర్ అయితే ఈ కార్లో, అంటే ఆల్మోస్ట్ 35-40 lakhs కన్నా ఎక్కువ ఉండే బడ్జెట్లో ఉన్న కార్స్లోనే ఇచ్చే ఫీచర్ ఒకటి ఈ కార్లో అయితే ఇచ్చారండి. సో ఇలాగా ఒక 10 ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే మన టాటా టియాగో పెట్రోల్ అండ్ సిఎన్జి గురించి మాట్లాడుకుందాం. ఈవీ గురించి అయితే సపరేట్ వీడియో చేసాం, అది మీరు చెక్ చేయొచ్చు. సో హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక మన కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు, వాట్సాప్ గ్రూప్స్లో రన్ అవుతుంది. సో టాటా మామ, హుండై మామ, మారుతి మామ, ఇలా అన్ని రకాల వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, అందులో డిస్కస్ చేయొచ్చు. కొటేషన్స్ షేర్ చేస్తారు, ఆ కొటేషన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ గ్రూప్గా వెళ్ళి బుక్ చేసుకుంటే దానివల్ల డిస్కౌంట్స్ దొరుకుతాయి. సో మీరు కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. సో టాటా వాళ్ళు ఎప్పుడు కూడా సేఫ్టీకి చాలా పెద్దపీట వేస్తారు. సో ఈ లాంచ్లో కూడా టాటా వాళ్ళు క్రాష్ టెస్ట్, అంటే డిస్ప్లే పర్పస్ వీళ్ళు ఇంటర్నల్గా చేసిన క్రాష్ టెస్ట్లో డ్యూయల్ క్రాష్ టెస్ట్, అంటే సింగిల్ క్రాష్ కాదండి, 2 సార్లు గుద్దించారు. ఫస్ట్ టైం వచ్చేసి ఒక పోల్కి పట్టుకెళ్ళి గుద్దించి దాని తర్వాత అదే కార్ని మళ్ళీ వేరే కార్ వచ్చి గుద్దుకున్నట్టు చూపించారు. అలా ఎందుకు చేశారంటే రియల్ లైఫ్లో యాక్చువల్గా ఇలాంటి సందర్భాలు ఉంటాయి. ఒకసారి ఒక కారు యాక్సిడెంట్కి గురైనప్పుడు సాధారణంగా దాన్ని మళ్ళీ ఇంకో కారు వచ్చి గుద్దే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఇలాగ చేశామని చెప్తున్నారు. సో డెఫినెట్లీ టాటా వాళ్ళు సేఫ్టీ విషయంలో కొంచెం ఎప్పుడు కూడా లీడర్గానే ఉన్నారు అండ్ అది కంటిన్యూ చేస్తున్నారు. సో ఈ క్రాష్ టెస్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్, ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ థింగ్ వచ్చేసి కలర్ ఆప్షన్స్ అయితే మనకి మార్చారు. సో కలర్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో కలర్ ఆప్షన్ విషయంలో వీళ్ళు డేటోనా గ్రే, ప్యూర్ గ్రే, ప్రిస్టీన్ వైట్, ప్యాంగాంగ్ పల్స్, సోబో సర్జ్, వారణాసి వైబ్రెన్స్ అని కలర్స్ అయితే పట్టుకొచ్చారండి. సో ఇందులో వారణాసి వైబ్రెన్స్ ఏదైతే ఆరెంజ్ కలర్లో కారు కొంచెం ఆల్ట్రోజ్లా కనిపిస్తుందో ఆ కలర్ మాత్రం ఓన్లీ టాప్ వేరియంట్స్లో ఇస్తున్నారనమాట, బాటమ్ వేరియంట్స్ దొరకట్లేదు. సో అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ రేర్ ఏసీ ఈవెంట్స్, థర్డ్ ఫీచర్ వచ్చేసి రేర్ ఏసీ ఈవెంట్స్ ఆఫర్ చేస్తున్నారండి. సో ఈ సెగ్మెంట్లో కార్స్లో చాలా మటుకు రేర్ ఏసీ ఈవెంట్స్ ఆఫర్ చేయరు. సో వీళ్ళు రేర్ ఏసీ ఈవెంట్స్ ఆఫర్ చేస్తున్నారు. టియాగో వచ్చిన ఫేస్ లిఫ్ట్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ అయితే పట్టుకొచ్చారు, ఇది మెచ్చుకోవాలి. ఇంకా ఫోర్త్ విషయం వచ్చేసరికి 360-degree కెమెరా. ఇది చాలామంది ఇప్పుడు ఏమవుతుందంటే కొత్త బయర్స్ అందరూ కూడా 360-degree కెమెరా కావాలని కోరుకుంటున్నారు. సో 360-degree కెమెరా ఇంపార్టెంట్ అని టాటా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ ఇది ఒక కాస్మెటిక్ ఫీచర్ కాకుండా సేఫ్టీ ఫీచర్గా తీసుకుంటున్నారు. కానీ స్టిల్ 360-degree కెమెరా అది కావాలనుకుంటే మీకు టియాగోలో అది కొంచెం టాప్ వేరియంట్స్లో దొరుకుతుంది తప్పితే క్రియేటివ్ వేరియంట్ నుంచి దొరుకుతుంది. క్రియేటివ్ కన్నా కింద అయితే మనకి దొరకట్లేదు అనమాట. బట్ స్టిల్ ఇక చిన్న కార్లో 360-degree కెమెరా అనేది ఇవ్వడం అనేది టాటా వాళ్ళే ఫస్ట్ అయితే అని చెప్పుకోవచ్చు. తర్వాత 5th పాయింట్ వచ్చేసి ఆటో డీమిస్ట్ ఫీచర్. ఈ ఫీచర్ వీళ్ళు ఎందుకు పట్టుకొస్తున్నారంటే సాధారణంగా మనకి రేర్ విండో ఉంది కదా, ఫ్రంట్ విండో అయితే మనం ఎలాగైనా వైప్ చేసుకుంటాము ఫాగ్ అది పడితే. బట్ రేర్ డీఫాగర్ అవసరం పడకుండానే ఒకవేళ ఫాగ్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటే ముందే ఒక ఆటో డీమిస్ట్ ఫీచర్ అనేది వీళ్ళు పట్టుకొచ్చారు. అదే ఆటోమేటిక్గా కొంతవరకు కంట్రోల్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. కానీ రియల్గా ఒకసారి కారు దొరికాక నిజంగా ఫీచర్ ఎలా పనిచేస్తుందో చెక్ చేయడానికి దొరుకుతుంది. ప్రస్తుతానికైతే ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇందాక చెప్పాను కదా లగ్జరీ కార్స్లో ఇచ్చే ఒక ఫీచర్ ఏంటని చెప్పేసి, సో అది 2 వైర్లెస్ ఫోన్ ఛార్జర్స్. అంటే వైర్లెస్ ఫోన్ ఛార్జర్ ఆప్షన్ అయితే సాధారణంగా కార్స్లో ఇస్తుంటారు, కానీ ఇక్కడ ఒకేసారి 2 ఫోన్లు వైర్లెస్గా ఛార్జ్ చేసుకునే అవకాశం అయితే వీళ్ళు కల్పిస్తున్నారు. ఇది యాక్చువల్గా చాలా హై అండ్ కార్స్, కాస్ట్లీ కార్స్లో మాత్రమే దొరుకుతున్న ఫీచర్. ఇందులో ఆ ఫీచర్ ఇవ్వడం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ సి టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఇస్తున్నారండి. సో ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది, అది దొరుకుతున్నాయి. ఇంతకుముందు సాధారణంగా యూఎస్బి టైప్ ఏ ఇస్తుంటారు, బట్ టైప్ సి పోర్ట్స్ ఇస్తున్నారు. సో 2 స్క్రీన్స్ గురించి చెప్పాను కదండి. యాక్చువల్గా సిఆర్ఓలో 3 స్క్రీన్స్ ఉన్నాయి, బట్ టియాగోలో 2 స్క్రీన్స్. సో ఈ 2 స్క్రీన్స్ ఏంటంటే ఒకటి టచ్ స్క్రీన్, నార్మల్గా ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వస్తుంది కదా, అది కాకుండా
డిజిటల్ క్లస్టర్ ఏదైతే స్టీరింగ్ వీల్ వెనకాల ఉంటుందో దాన్ని మీరు కొంచెం టచ్ స్క్రీన్ టైప్ పట్టుకొచ్చారు, కొంచెం స్టాండౌట్ అవుతుంది, సైజు కూడా పెద్ద ఇచ్చారు. ఇందులో ఏం చెప్తున్నారంటే వీళ్ళు దీన్ని మీరు బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు. మీ ఫోన్ని బ్లూటూత్లో కనెక్ట్ చేసి లైక్ ఫోన్లో ఉన్న మ్యూజిక్ ప్లే చేయొచ్చు. దాంతోపాటు ఒకవేళ కాల్స్ అవి ఆన్సర్ చేయాలనుకుంటే ఆన్సర్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇదొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది సాధారణంగా ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు, ఇది ఇస్తున్నారు వీళ్ళు. అండ్ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ప్యూర్ వేరియంట్లో టచ్ స్క్రీన్ రావట్లేదు. సో మీ టచ్ స్క్రీన్ అది లేకపోయినా సరే మీరు మ్యూజిక్ ప్లే చేయలేమన్న భయం ఉండదు, బాధ ఉండదు. ఈ ప్యూర్ వేరియంట్లో 2 స్పీకర్లు ఇస్తున్నారు. ఈ బ్లూటూత్తో మీరు ఈ డిజిటల్ క్లస్టర్ కనెక్ట్ చేసి డైరెక్ట్గా మ్యూజిక్ ప్లే చేసొచ్చు అనమాట. ఎందుకంటే టచ్ స్క్రీన్ మనం ఎక్కువగా యూస్ చేసేది ఒకటి నావిగేషన్ కోసం, ఇంకోటి ఈ మ్యూజిక్ గురించి వాడతారు. మ్యూజిక్ కొంతమంది ఫోన్ కాల్స్ అవి అటెండ్ చేయడానికి వాడుతూ ఉంటారు. సో ఆ రకంగా ఒక తక్కువ బడ్జెట్లో కూడా దొరుకుతుంది. సో ఈ ఫీచర్ చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే వీళ్ళు పట్టుకొచ్చారండి. తర్వాత సిఎన్జి మోడ్లోనే మనం కార్ని స్టార్ట్ చేయొచ్చు. సిఎన్జి కార్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనం ఇందాక సేఫ్టీ క్రాష్ టెస్ట్ రేటింగ్ గురించి చెప్పాం కదా, డ్యూయల్ క్రాష్ టెస్ట్ గురించి చెప్పాం కదా. ఆ డ్యూయల్ క్రాష్ టెస్ట్ సిఎన్జి కార్నే వాళ్ళు టెస్ట్ చేశారు, యాక్చువల్లీ క్రాష్ టెస్ట్ చేశారు. అండ్ సిఎన్జి మోడ్లోనే లైక్ ఇంజన్ కొన్ని కార్స్లో ఏమవుద్దంటే ఇంజన్ ఫస్ట్ పెట్రోల్ మోడ్లో స్టార్ట్ చేసి తర్వాత సిఎన్జి మోడ్కి స్విచ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇందులో అలా కాదు, డైరెక్ట్గా సిఎన్జి మోడ్లోనే మీరు డైరెక్ట్గా కార్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అదొక బెనిఫిట్. అండ్ సిఎన్జిలో ఆటోమేటిక్ దొరుకుతుంది టియాగోలో. సో సాధారణంగా చాలా కార్స్లో సిఎన్జిలో ఆటోమేటిక్ దొరకదు, బట్ టియాగోలో సిఎన్జిలో ఆటోమేటిక్ అయితే మీకు దొరుకుతుంది అనమాట. సో 10 థింగ్స్ ఆల్రెడీ చెప్పాను కదండి. సో 11th థింగ్ బోనస్ మీకు చెప్తాను. టియాగో సిఎన్జి మనకి డ్యూయల్ సిలిండర్తో వస్తుంది అనమాట. సో దానివల్ల బూట్ స్పేస్ కూడా సిఎన్జి కార్ తీసుకున్న బూట్ స్పేస్ కూడా మనకి కాంప్రమైజ్ అవ్వట్లేదు. సాధారణంగా మన వ్యాగనార్ ఇవన్నీ వేరే కార్స్ మారుతి ఉన్నాయంటే మన అక్కడ బూట్ స్పేస్ కాంప్రమైజ్ అవుతుంది. సో అది కూడా ఒక బెనిఫిట్ అయితే ఉందండి. సో ఇదండి మొత్తం 10 ఇంట్రెస్టింగ్ థింగ్స్, 10 కాదు 11 ఇంట్రెస్టింగ్ థింగ్స్ టియాగో గురించి. అండ్ ఇది 5.61 lakhs అని ఎందుకు పెట్టానంటే ఆన్ రోడ్ ప్రైస్ నేను చెప్పాను. అండ్ మన ఛానల్లో అన్నీ కూడా ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటాం. అంతేకాకుండా మన దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే మన కమ్యూనిటీ ఉంది కదా, కార్ మామ వాట్సాప్ కమ్యూనిటీ, అది జాయిన్ అయితే మీకు చాలా క్లారిటీ వస్తుంది. అది కాకుండా మీకు డౌట్స్ ఉంటే నాతో కూడా మీరు మాట్లాడచ్చు. నాతో మాట్లాడాలంటే కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. ఆ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో గైస్, మీకు వీడియో ఎలా అనిపించింది? మీకు వీడియో నచ్చిందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ నెంబర్ ఆఫ్ లైక్స్ నాకు ఇక్కడ 300 కన్నా ఎక్కువ లైక్స్ వస్తే కనుక టియాగో వేరియంట్స్ వీడియో కూడా చేస్తాను అనమాట. అండ్ టియాగో ఈవీ ఫేస్ లిఫ్ట్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో చెక్ చేయండి. థ్యాంక్ యూ.